హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పొన్ను. ఈరోజు అయితే పొద్దున నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకునే పనులు మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు ఈ వెజిల్స్ నైట్ ఏవైతే నేను యూస్ చేశానో వాటిని వాష్ చేసేసుకుంటున్నాను. యూజువల్గా అయితే నైటే వాష్ చేసేస్తే మార్నింగ్కి ఈ పని కొంచెం తగ్గుతుందన్నమాట. ప్రశాంతంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వడలు చూపిస్తున్నాను కదా, అవి ముందు రోజు ఈవినింగ్ స్నాక్స్ కని ప్రిపేర్ చేసినవి. ఒక 5 మిగిలితే వాటిని ఈరోజు మార్నింగ్ నేను వడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చెన్నైలో వడ కర్రీ చాలా ఫేమస్, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. వడ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ వేసేసి పాన్ మీద అందులో బిర్యానీ మసాలా ఏదైతే మనం యూస్ చేస్తామో, అంటే లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, ఇటువంటివి కొంచెం మసాలా ఎక్కువగా పడుతుందన్నమాట. అందుకోసం వీటిని యాడ్ చేసేసి వాటిలో ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత టొమాటోలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక రెడ్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి అది కొంచెం థిక్ అయ్యి దగ్గరగా వచ్చిన తర్వాత వాటర్ వేసి, వాటర్ కొంచెం బాయిల్ అయిన టైంలో ఈ వడ కర్రీ వడ ఏదైతే ఉందో వాటిని కొంచెం మెదిపేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే అది బాగా దగ్గరగా అవుతుందన్నమాట. కూర మొత్తం దగ్గర పడిపోయింది అంటే వడ కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను చెప్పడం మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం బిగినింగ్లో యాడ్ చేసేసుకోవాలి. అంతే, వడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశలు వేద్దాం అనుకున్నాను కదా, వేడివేడిగా తినే ముందు వేద్దామని చెప్పేసి ఇంకా బెడ్ అరేంజ్ చేయడానికని చెప్పి వచ్చేసాను. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవంగానే బెడ్ అరేంజ్ చేయడంతోనే నా పనులు స్టార్ట్ అవుతాయి. ఈరోజు కొంచెం వసంత్ లేట్గా లేవడం వలన నేను ముందుగానే వడ కర్రీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా దోశలు వేసే ముందు బెడ్ కూడా అరేంజ్ చేసేస్తే ఈలోగా తను ఫ్రెష్ అప్ అయిపోతారు. సో అందుకోసం అని చెప్పేసి బెడ్ అరేంజ్ చేసేస్తున్నాను. బెడ్షీట్ అక్కడ కొంచెం చినిగింది కదా, అది నా కాలు పట్టి తగిలి అక్కడైతే చిరిగింది. సో పర్వాలేదు, మొత్తం డ్యామేజ్ ఏం అవ్వలేదు కదా, చిన్న డ్యామేజే కదా అని చెప్పేసి ఇంకా అలాగే వదిలేశాను. ఇక్కడైతే బెడ్ అరేంజ్ చేసేసి ఇంకా ఇల్లు అది ఊడ్చేసాను కూడాను. చేసిన వెంటనే ఇంకా నేను గార్డెన్లోనికి వచ్చానన్నమాట. ఇక్కడ గులాబీ పూలు మీరు అబ్జర్వ్ చేశారా ముందు వీడియోస్లో అండ్ ఇప్పటికీ సైజ్ కొంచెం తగ్గింది. సో వాటరింగ్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. వీటికి కొంచెం ఎక్కువ వాటర్ అవసరం పడుతుందో అనుకుంటున్నాను. కొంచెం వాటర్ రోజు చేసిన తర్వాత సైజ్ ఎలా వస్తుందో చూడాలి. ఇక్కడైతే గోరింటాకు తెంపుతున్నాను నేను. ఈ మధ్య గోరింటాకు పెట్టుకుందామని చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను, కానీ టైం కుదరక ఈరోజు కొంచెం ఫ్రీగా ఉండటం వలన గోరింటాకు అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కలెక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ తినేసిన తర్వాత గోరింటాకు పెట్టుకుంటాను. చూడాలి. ఇక్కడైతే గోరింటాకు కలెక్ట్ చేసేసుకున్నాను. వచ్చి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా అది నేను షూట్ చేయలేదు. లంచ్కి అయితే నేను టొమాటో రైస్ అండ్ ఎగ్స్ ఫ్రై చేసేసాను. ఇక్కడ రైతా కూడా యాడ్ చేశాను. ఇందులో క్యూకంబర్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి గోరింటాకు కూడా రుబ్బేశాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత తినేయడమే. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇవి ఎండలో ఆరపెట్టాను అన్నమాట. వీటిని ఇంకా లోపల పెట్టేసి ఇంకా బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేసేస్తాను. అందుకోసం వీటిని తీసేసాను. ఇప్పుడు వెళ్ళి గోరింటాకు పెట్టేసుకుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఏదో మూవీ చూస్తే ఇంకా గోరింటాకు అయితే పెట్టి ఇంకా 2 hours మాత్రమే ఉంచాను, ఎందుకంటే మళ్ళీ నేను ఈవినింగ్ పనులు చేసుకోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇదైతే బయట అయితే డ్రై అయింది, కానీ లోపల ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది. ఇంకొంతసేపు ఉంచితే ఇంకా బాగా పండేదేమో. పర్వాలేదు, 2 hours ఇంత బాగా పండింది కదా. సో ఓకే, ఇంతే అండి. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.